ఇవాళ రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలివీడిలో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడడం దారుణమని అన్నారు. ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక విమానం వేసుకొని కడపకు వచ్చారు. ఒక ఎంపీడీఓ గారిని పరామర్శించారు, సంతోషమే. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు వాస్తవాలు ఏంటి అన్నట్టు ఏమీ విచారించకుండా కేవలం ఏదో ఒక తంతులాగా ప్రత్యేక విమానంలో వచ్చి పరామర్శ చేసి అక్కడ నుంచి ఒక కూతువేటి దూరంలో ఒక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన పత్రికా విలేకరులు ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా వాళ్ళకు డబ్బులన్నీ ఉన్నాయి, పంటలు వచ్చినాయి, ఎందుకు చనిపోయారు అన్నటువంటి రీతిలో, అవమానకర రీతిలో తను మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు ప్రమేయం ఏదో ఉంది అని చెప్పి ఎక్కడన్నా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారే, మరి తాను పార్టీ పెట్టింది, ప్రజలచే ఓట్లు వేయించుకునింది కేవలం వైసీపీని ప్రశ్నించేదే నా తత్వము అన్నటువంటిది తను కొనసాగించుకుంటున్నాడు. అలాగైతే తనను జనసేన పార్టీ అన్నటువంటిది మార్చుకొని నేను కేవలం కరెక్ట్ అయినా కూడా తప్పైనా కూడా కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తాను, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్నటువంటిది ఉంది కాబట్టి ఆ పార్టీని కేవలం వైసీపీని విమర్శించేటువంటి పార్టీ అని పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కూటమి ఏర్పడినటువంటి